ఎంతమంది మీలో సంతోషంగా ఉన్నారు? చెప్పండి. కారణమేంటి మీరు సంతోషంగా లేకపోవటానికి? హాసి పరిస్థితులు. ఎంతమంది జీవితంలో పరిస్థితులున్నాయి, పరిస్థితుల కారణంగా మీరు సంతోషంగా లేకపోతున్నారు? మీ జీవితంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేసి బాధపెట్టే వాళ్ళు ఎంతమందున్నారు? వ్యక్తులు కావచ్చు, వారి ప్రవర్తన కావచ్చు. వారి కారణంగా మీరు సంతోషంగా ఉండలేకపోతున్నారు. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, వారు మారాలి. వాళ్ళని మనం అడుగుతూ ఉంటాము, మారండి, మారండి అని. కొంత సమయం నుంచి వాళ్ళని మనం అడుగుతూ ఉన్నాము. కానీ వాళ్ళు మారడానికి తిరస్కరిస్తున్నారు. వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారో అలాగే ఉంటున్నారు. వాళ్ళని అలాగే చూస్తూ, వాళ్ళ ప్రవర్తనని చూస్తూ మనము ఇరిటేషన్, భయము, చింత ఇలాంటివన్నీ క్రియేట్ చేస్తున్నాము. ఎంత మనము వీటిని క్రియేట్ చేస్తున్నామో అంత మనము వాళ్ళని అడుగుతూ ఉన్నాము. ఇంకొక ఆప్షన్ ఏంటో తెలుసా? నేను మారతాను. నేను ఎలా ఆలోచిస్తున్నాను, నేను ఎలా ఫీల్ అవుతున్నాను, వాళ్ళ ప్రవర్తనతో సంబంధం లేదు. ఇది నా కంట్రోల్లో ఉంటుంది. పరిస్థితులు, వ్యక్తులు ఎంతవరకు బాధ్యత నేను ఫీల్ అవ్వటానికి? పరిస్థితులు మరియు వ్యక్తులు నా ఫీలింగ్స్కి కారణము, నా సంతోషానికి కారణము. ఇది ఎంతవరకు రైట్ లేదా రాంగ్? లాస్ట్ వీక్లో ఎంతమంది కోపాన్ని క్రియేట్ చేసి ఉంటారు? చేతులెత్తండి, మీ చేతులెత్తండి. అసలు కారణం ఎవరు? ఆ కోపాన్ని క్రియేట్ చేయడానికి ఆ రోజు కారణం ఎవరు? మీకెందుకంత కోపం వచ్చింది? మీరెందుకంత డిస్టర్బ్ అయ్యారు? ప్రతిసారి మనం ఇదే వొకాబులరీ యూజ్ చేస్తాము. వాళ్ళు నన్ను ఇరిటేట్ చేస్తున్నారు, వాళ్ళు నన్ను అప్సెట్ చేసి బాధపడుతున్నారు, ఆమె నన్ను ఎంత అవమానించిందో తెలుసా, ఆమె కారణంగా నేను ఇంత డిస్టర్బ్ అయ్యాను. తర్వాత లాస్ట్లో మీరు నన్ను బాధపడుతున్నారు. ఎప్పుడైనా ఇలాంటి వొకాబులరీ ఉపయోగించారా? మనం ఎప్పుడైతే ఇలా చెప్తామో, మాట్లాడతామో, ఆలోచిస్తామో, నా కోసం నేనేం చెప్తున్నాను అంటే నా ఫీలింగ్స్ అన్నీ కూడా వాళ్ళ కారణంగా. ఇంకా ఆ తర్వాత పరిస్థితి బాగలేదు, కరెక్ట్గా లేదు, నా ఫీలింగ్స్ కూడా ఇక ఖచ్చితంగా ఆనందంగా ఉండవు. వాళ్ళని నేను అడుగుతున్నాను మీరు మారండి అని, వాళ్ళు తిరస్కరిస్తున్నారు మారడానికి. ఎప్పుడైనా సరే మీ జీవితంలో ఇలా అనుభవం అయిందా? పలానా వ్యక్తి మీరు మారాలనుకుంటున్నారు, కానీ వాళ్ళు తిరస్కరిస్తున్నారు. వాళ్ళు ఎంత తిరస్కరిస్తూ ఉంటే మీరంతా ఇరిటేషన్ క్రియేట్ చేస్తారు. నువ్వెందుకు ఇలా అర్థం చేసుకోవట్లేదు, నీకేది రైటో? కాబట్టి ఇప్పుడు ఒకసారి మనం స్టాప్ చేసి మనకి మనం చెప్పుకోవాలి, అసలు నాకు ఏది రైట్, నాకు ఏది రాంగ్. మనకేం తెలుసు? వాళ్ళకి ఏది రైటో అది తెలుసు. కానీ ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి, నాకు ఏది రైట్, నేను దేని కారణంగా సంతోషంగా ఉంటాను. ఈరోజు మన జీవితంలో మన వొకాబులరీ నుంచి ఒక లైన్ని డిలీట్ చేద్దాము. మీరు కారణము నా ఫీలింగ్స్ అన్నింటికి, మీరు కారణము నేను ఇక్కడ ఎలా ఫీల్ అవుతున్నాను అనేదానికి మీరు కారణము. నిజంగా మనుషులు వాళ్ళకి ఎలా కావాలి అనుకుంటే అలా బిహేవ్ చేస్తారు. పరిస్థితులు కూడా మనకి అనుకూలంగా ఉండవు. కానీ ఇక్కడ కూర్చొని ఆలోచనలన్నీ ఎవరు క్రియేట్ చేస్తున్నారు? నిజం చెప్పండి, మనల్ని ఎవరైనా బాధ పెట్టగలరా? అసలు ఎవరైనా మనల్ని బాధ పెట్టగలరా? నన్ను ఎవరైనా అప్సెట్ చేయగలరా? లేదు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ వేలో వాళ్ళు ఎలా కావాలనుకుంటే వాళ్ళు అలా ప్రవర్తిస్తారు. మరి నన్నెవరు బాధ పెడుతున్నారు? నన్నెవరు హర్ట్ చేస్తున్నారు? చెప్పండి. నేను ఇక్కడ కూర్చొని ఎలా ఆలోచిస్తున్నానో వాళ్ళ ప్రవర్తన కోసము అదే నా బాధకి కారణం. కాబట్టి ఇప్పుడు చెప్పండి, నా ఆలోచనలకి ఎవరు క్రియేటర్? నా ఆలోచనలన్నీ ఎవరు క్రియేట్ చేస్తున్నారు? నేను కదా. కొన్నిసార్లా లేకపోతే ఎప్పుడో నా ఆలోచనలకి నేనే కర్త, కొన్నిసార్లా లేకపోతే ఎప్పుడనా. మరి ఆ రోజు నాకు కోపం వచ్చినప్పుడు నా కోపానికి, బాధకి కారణం ఎవరు? అలాంటి ఆలోచనలు ఇక్కడ కూర్చొని ఎవరు క్రియేట్ చేశారు? ఎవరు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు?
కోప్పడకుండా నేను ఇంకొక విధంగా రెస్పాన్స్ ఇవ్వగలనా? మరి నేనెందుకు ప్రతిసారి కోపం అనే నెగెటివ్ ఎమోషన్‌ని క్రియేట్ చేస్తున్నాను? ఆ క్షణంలో నేననుకుంటున్నాను, వాళ్ళు నా బాధకి, నా ఎమోషన్స్‌కి, నా నెగటివిటీకి వాళ్ళు కారణం. వాళ్ళు రైట్‌గా చేయలేదు. రైట్ ఎనర్జీ క్రియేట్ చేయలేదు. అందుకే నాకంత కోపమొచ్చింది. ఇది కరెక్ట్‌గా నార్మల్. మనం కోప్పడతాము. తరువాత మనకి మనం సర్ది చెప్పుకుంటాం. వాళ్ళలా ప్రవర్తించారు కాబట్టి నాకింక కోపమొచ్చేసింది. నాకింక వేరే ఆప్షన్ లేదు. మన ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్ కానీ చాలా స్వీట్‌గా చెప్తారు. "నువ్వసలు కంపల్సరీగా కోప్పడాల్సిందే." వాళ్ళంటే మనం చాలా ఇష్టం. వాళ్ళకి మనము చాలా ఇష్టపడతాము. నిజంగా మనం చేసినటువంటి దాన్ని కరెక్ట్ అని ఎవరైతే చెప్తారో వాళ్ళని మనం ఇష్టపడతాం. ఎవరైనా వచ్చి "నువ్వలా కోప్పడకూడదు, అది కరెక్ట్ కాదు" అంటే మనం అంగీకరించము. మన రియాక్షన్స్‌ని యాక్సెప్ట్ చేసి మనల్ని ప్రోత్సహించే వాళ్ళని మనం ఇష్టపడతాము. ఎందుకంటే వాళ్ళు కూడా పరిస్థితులు వచ్చినప్పుడు అలాగే కోప్పడ్డారు. అదే చేశారు కాబట్టి మనకి కూడా అదే చెప్తున్నారు. పరిస్థితులు బయట ఉన్నాయి. వ్యక్తులు బయట ఉన్నారు. వాళ్ళు అబద్ధం చెప్పగలరు. వాళ్ళు మోసం చేయగలరు. వాళ్ళు నన్ను వాళ్ళు నన్ను శారీరకంగా కొట్టగలరు కూడా. మోసం చేస్తారు కూడా. కానీ నా మనస్సులోకి నా అనుమతి లేకుండా ఎంటర్ అవ్వడానికి లేదు. ఎంటర్ అవ్వరు కూడా. ఒకటే వ్యక్తి ఉన్నారు. ఎమోషనల్‌గా అబ్యూస్ చేసిన, నిందించిన, రాంగ్ థాట్స్ రిపీట్ చేసి బాధపెట్టిన, అసలు ఎప్పుడు కూడా స్టాప్ చేయకుండా ఆ విషయ సైకిల్ క్రియేట్ చేసిన అది నేనే. కాబట్టి ఈరోజు సమయం వచ్చేసింది. ఆ వ్యక్తిని మనం అర్థం చేసుకోవాలి. ఆ వ్యక్తికి మనం కరెక్ట్‌గా చెప్పాలి. ఎలా కరెక్ట్‌గా రెస్పాన్స్ ఇవ్వాలి. మనుషులు మనతో నైస్‌గా బిహేవ్ చేయకపోయినా, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా మనకి మనం కరెక్ట్ చేసుకోవాలి. మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా అవమానించారా? ఒకసారి లేచి నుంచోండి. వాళ్ళు ఏం చేశారు? మీరెందుకు అంత బాధపడ్డారు? వాళ్ళ ద్వారా ఎలాంటి అవమానం అనిపించింది మీకు? వాళ్ళు కొంచెం ఏదో చెప్పారు బాధపడటానికి. వాళ్ళేదో చెప్తారు. అసలు వాళ్ళు కావాలని మనల్ని బాధపెడతారా? మీరెంతమంది అంగీకరిస్తారు? వాళ్ళు కావాలని ఆలోచనాపూర్వకంగా మనల్ని బాధపెడతారా? వాళ్ళ ఇంటెన్షన్స్ అలాగా ఉంటాయా? ఆమె చెప్తుంది, వాళ్ళు నిజంగా నన్ను చాలా బాధపెట్టారు. హర్ట్ చేశారు. ఇప్పుడు ఒకవేళ ఆ వ్యక్తులు మీ చుట్టుపక్కల హాల్‌లో కూర్చొని ఉంటే బై ఛాన్స్ చూసుకోండి. చెక్ చేసుకోండి. వాళ్ళు నిజంగా మీ చుట్టుపక్కల ఉన్నారా? వాళ్ళ నుంచి ఇంకా నెగెటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయా? వాళ్ళేం చెప్తున్నారు? వాళ్ళేమంటారో తెలుసా? నేను కావాలని మిమ్మల్ని బాధ పెట్టలేదు. నేనేమనుకుంటున్నానంటే నా వేలో నేను రైట్. నా వేలో నేను కరెక్ట్. వాళ్ళేం చేస్తారంటే వాళ్ళకి ఏది కరెక్ట్ అనిపించిందో వాళ్ళు అదే చేస్తారు. కానీ నాకది కరెక్ట్‌గా అనిపించదు. నేను బాధపడతాను. వాళ్ళు నన్ను అవమానించారు అని అంటాను. ఎందుకంటే అది నాకు కరెక్ట్ కాదు. కానీ వాళ్ళకి అది రైట్. ఇక్కడ పరిస్థితి అయిపోయింది. ఇదే జీవితం అంటే. ఇదే జీవితం అంటే. పరిస్థితులు అక్కడే ఉంటాయి. కొంత సమయం వరకు, కొన్ని గంటల వరకు, కొన్ని రోజుల వరకు, కొన్ని సంవత్సరాల వరకు కూడా పరిస్థితులు ఉంటాయి. కానీ పరిస్థితి ఏది కూడా నా మానసిక స్థితిని కానీ, నా ఫీలింగ్స్‌ని కానీ డిస్టర్బ్ చేయవద్దు. నా ఫీలింగ్స్, నా ఎమోషన్స్ పరిస్థితితో సంబంధం లేకుండా స్వతంత్రంగా ఉండాలి. నేనెప్పుడైతే ఇలా ప్రాక్టీస్ చేస్తానో, లేకపోతే ఎలాగా వాళ్ళింత పెద్దగా అరుస్తున్నారు, నాకు కోప్పడాల్సొచ్చింది. ఒక్కరు అలాంటి రియాక్షన్ క్రియేట్ చేసినా చాలా డిస్టర్బింగ్ అన్నా కష్టమవుతుంది. కానీ అక్కడ వాళ్ళు చేసిన నాయిస్ కాదు డిస్టర్బింగ్. నా మనస్సులో చేస్తున్న ఆలోచనలు డిస్టర్బింగ్. నా ఆలోచనలు ఆ సంఘటనకు సంబంధించి చేస్తున్నవి డిస్టర్బ్ చేస్తున్నాయి. ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేశాననుకోండి, ఇది ఒక పార్ట్ అండ్ పార్సిల్ అని. అప్పుడేమవుతుంది? నా మనస్సు ఏ విధమైనటువంటి నెగెటివ్ థాట్స్‌ని క్రియేట్ చేయదు. ఎలాంటి ఎఫెక్ట్ కూడా ఉండదు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా నా ఆలోచనలకు కారణం కాకూడదు. సిట్యుయేషన్స్ అనేవి స్టిమ్యులస్. నా ఆలోచనలకు నేనే కారణము. నాకు చాయిస్ ఉంది.
నేను ఎలా రెస్పాన్స్ ఇవ్వాలి, ఎంత పాజిటివ్గా ఉండాలి అనే దానికి నాకు చాయిస్ ఉంది. ఇప్పుడు ఇవన్నీ వింటుంటే కొంచెం బెటర్గా అనిపిస్తుందా? నేను ఇప్పుడు ఈరోజు ఇక్కడికి వచ్చాను, మధ్యాహ్నం వచ్చాను. నేనేం చెప్పాను, లైట్స్ అన్నీ కూడా బంద్ చేయాలి లేదా లైట్స్ అన్నీ కూడా ఆన్ చేయాలి అని చెప్పాను. వాళ్ళు వినట్లేదు. కానీ ఇతరులకి మనం రిక్వెస్ట్ చేయగలము, మెసేజ్ పెట్టగలము, అర్థం చేయించగలము. కానీ వాళ్ళు వాళ్ళ వేలోనే చేస్తారు. వాళ్ళు రైటా? నేను ఎవరినైతే కలిశానో ఒక బ్రదర్ని, ఈవినింగ్ ఫుల్ లైట్స్ ఉండాలి, ఫుల్ ఫోర్స్లో ఫుల్ లైట్స్ ఉండాలి అని చెప్పాను. నేను ఇక్కడ ఉండాలి, స్టేజ్ మీద కూర్చోవాలి అంటే ఈవినింగ్ ఫుల్ లైట్స్ ఉండాలి. ఇదే చెప్తున్నాను నేను, ఫుల్ లైట్స్ ఉండాలి. చివరికి వాళ్ళకి ఏది కరెక్ట్గా మంచిది అనిపిస్తే, ఏం చేస్తే ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుందో, వాళ్ళు ఏది కరెక్ట్ అనుకుంటున్నారో, రైట్ అనుకుంటున్నారో అదే చేస్తారు. ఆయనకి సంబంధించి హాల్ ఎఫెక్ట్ కావాలి అంటే లైట్స్ ఉండకూడదు. ఆయన రైటా? ఆయన రైటా కాదా? చెప్పండి, ఆయన రైటా? ఆయన ఇక్కడెక్కడో ఉండి ఉంటారు ఆ వ్యక్తి. ఆయన రైటా కాదా చెప్పండి. ఆయనకేం తెలుసు? నేను రాంగా పోనీ